ఈక్వలైజర్. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 12 మినిట్స్ ఉంటుంది. తెలుగులోనే అవైలబుల్‌గా ఉంది. మరి ఇక మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, రాబర్ట్ ఫ్రెండ్ అయిన అలియానా అనే అమ్మాయిని కొంతమంది కొడతారు. సో, అది తెలుసుకున్న మన రాబర్ట్ వాళ్ళని ఏం చేశాడు? ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. బయట చాలామంది మూవీ బావుంది, బావుంది అని అంటున్నారు. కానీ నా వరకు మూవీలో యాక్షన్ సీన్స్ అయితే బావుంటాయి. బట్ ఒక్కొక్క యాక్షన్ సీన్‌కి మధ్యలో జరిగే ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లాగ్ అనిపిస్తాయండి. ఇదంతా కాదు సినిమా ఓవరాల్‌గా ఎలా అనిపించిందో చెప్పురా బాబు అంటే జస్ట్ ఆ యాక్షన్ సీన్స్ కోసం మాత్రమే ఒకసారి కష్టపడి చూడొచ్చండి. అసలు ఏముందని మూవీని లేపుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే బాగున్నంత మాత్రాన మూవీ బావుంది అని చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ యాక్షన్ సీన్స్‌కి తగ్గట్టుగా ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే మూవీ వర్కౌట్ అవుతది. ఇంకో బోనస్ పాజిటివ్ ఏంటంటే స్టోరీ లైన్ అనేది చాలా థిన్ స్టోరీ లైన్ అండి. అయినా సరే ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా వాళ్ళు ఏదైతే చూపించాలి అని అనుకున్నారో దాన్ని చాలా నీట్‌గా ఫ్రేమ్ చేశారు. అదైతే నాకు కొద్దిగా బాగా అనిపించిందండి. క్లైమాక్స్ కూడా ఓకే. పర్వాలేదు. కానీ సెకండ్ పార్ట్‌ని చూడాలి, థర్డ్ పార్ట్‌ని చూడాలి అనే రేంజ్‌లో అయితే ఏం లేదు. అయినా వాటిని చూడాల్సిన అవసరం కూడా లేదనుకోండి. సినిమాటోగ్రఫీ బావుంది. బీజీఎం కూడా పర్వాలేదు. యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2/5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.